విభజన సమయంలో కొంతమంది ఇండియా నుండి పాకిస్తాన్‌కి వెళ్లారు. వారికి భారత సిటిజన్‌షిప్ ఉందా? లేదా పోయిందా? ఈ ఇంపార్టెంట్ క్వెషన్‌కి క్లియర్ ఆన్సర్ ఇచ్చే ఆర్టికల్ 7. ఆర్టికల్ 7 భారత రాజ్యాంగంలో ఇండియా నుండి పాకిస్తాన్‌కి వెళ్లిన వారికి సిటిజన్షిప్ స్టేటస్ ఎలా ఉంటుందో చెప్తుంది. ఆర్టికల్ 7 ప్రకారం ఒక వ్యక్తి పాకిస్తాన్‌కి వెళ్లిపోతే భారత సిటిజన్షిప్ ఆటోమేటిక్‌గా పోయిందని కన్సిడర్ చేస్తారు. కానీ ఒక ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ ఉంది. పాకిస్తాన్‌కి వెళ్లిన వ్యక్తి వ్యాలిడ్ పర్మిట్‌తో ఇండియాకి రిటర్న్ అయితే సిటిజన్షిప్ మళ్లీ కన్సిడర్ చేయవచ్చు. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుండి ఇండియాకి వచ్చిన వారు. ఆర్టికల్ 7 ఇండియా నుండి పాకిస్తాన్‌కి వెళ్లిన వారు. డైరెక్షన్ ఆఫ్ మైగ్రేషన్ బట్టి రూల్ మారుతుంది. విభజన సమయంలో కన్ఫ్యూజన్, సెక్యూరిటీ, లాయల్టీ క్వెషన్స్ వల్ల కాన్స్టిట్యూషన్ ఇలా క్లియర్ రూల్స్ పెట్టింది. ఆర్టికల్ 7 రిలీజియన్ గురించి కాదు. ఇది కేవలం మైగ్రేషన్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ హిస్టారికల్ కాంటెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన రూల్స్. ఇప్పుడు సిటిజన్షిప్ లాస్ పార్లమెంట్ చేసే యాక్ట్ ద్వారా రెగ్యులేట్ అవుతాయి. ఆర్టికల్ 7 సింపుల్గా ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్లిన వారికి సిటిజన్షిప్ జనరల్లీ లాస్ అవుతుంది. వ్యాలిడ్ రిటర్న్ పర్మిట్ ఉంటే ఎక్సెప్షన్ ఉంటుంది. ఇది ఆర్టికల్ 7 యొక్క సింపుల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 8 ఓవర్సీస్ ఇండియన్స్ గురించి తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.